పిల్లారా, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. అక్కడ ఆయన రాకడను గురించిన ఒక మాట ఉన్నది. దాన్ని మనము చదువుకుందాం. ఆయన నామమున స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21 నుండి మీరు చదవండి అమ్మా. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ఆ మెస్సీయను ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. మెస్సీ వచ్చుచున్నాడు. ఎలోహిమైన యెహోవా మెస్సీ కృప మీకు తోడేయును గాక. యెహోవా మెస్సీ నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. పిల్లారా, మనము ప్రేమను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏడవ ముద్ర ఆయన ప్రేమ ఉన్నది. అయితే ఈ 7 సంఘ కాలాల్లో ఎవరు కూడా 7వ ముద్ర గురించి బోధించలేదు. ఎవరు కూడా ఏం చేయలేదు చెప్పండి? బోధించలేదు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ పౌలను నేను నా చేతితో వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను మెస్సీయను ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ఆయన వచ్చుచున్నాడు అని చెప్పారు. అంటే ఎవరైనా కానీ ఆయన్ని ప్రేమించుకుంటే, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఆయన ప్రేమ గురించి చెప్తూ గత కొద్ది వారాల నుండి నేను ప్రతి శనివారం కూడా నేను ఈ ప్రేమను గురించి చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, పౌలు గారు ఏదో తీయగా చల్లగా ఏం మాట్లాడలేదు. ఆయన వచ్చుచున్నాడు. ఎవరైనా కానీ ఆయనను కనుక ప్రేమించుకుంటే వారు శపించబడును గాక. ఆ పౌలు గారు చెప్పిస్తున్నాడు అని అనుకోవచ్చు. ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడని చెప్తున్నాడు చెప్పండి? శపించబడును గాక. అంటే ఆయన వస్తున్నాడు కాబట్టి, ఆయన వచ్చుచున్నాడు. ఆయన్ని మీరు ప్రేమించండి. ప్రేమించని వాడు శపించబడును గాక అని ఎవరితో చెప్తున్నాడు? లోకంతో చెప్పడం లేదు. కొరింథీ సంఘముతో చెప్తున్నాడు. కొరింథీ సమాజంతో. ఎవరైనా కానీ ఎవడైనను మెస్సీయను ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. మెస్సీ వచ్చుచున్నాడు. ఆయన వస్తున్నాడు. ఆ రోజుల్లోనే పౌలు గారు ఆయన వస్తున్నాడు. ఎవరైనా కానీ మెస్సీని ప్రేమించుకుంటే వారు శపించబడును గాక. చూడండి పిల్లారా, ఆయన ప్రేమించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళ మీదకి ఆయన శాపము వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన అన్యజనులైనటువంటి వారందరిని కూడా ఆయన ప్రేమించుచు ఆయన యూదుల్ని ఏం చేశాడు చెప్పండి?
కొంతకాలము ఆయన కఠినపరిచాడు. యూదులను ఆయన కొంతకాలము కఠినపరిచి అన్ని జనులైన లేకపోతే లోకమును ఆయన ఎంతో ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు అని బైబిల్ చెప్తుంది. అయితే మలాకీకి ఆనాడే తెలుసు, పౌలు గారు తర్వాత చెప్పాడు కానీ మలాకీకి ఆనాడే తెలుసు. ఆ మలాకీ ఏం చెప్పాడనంటే, ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎవరైతే ఆయన్ని ప్రేమించడం లేదో వాళ్ళందరూ కూడా ఆయన శపిస్తాడు. కాబట్టి ఆయన యొక్క శాపానికి గురి కాకూడదంటే, మెస్సయ్య యొక్క శాపానికి గురి కాకూడదని చెప్పి ఆ మెస్సయ్యను ప్రేమించాలని సువార్త ప్రకటించడం కోసము ఏలియాను ఆయన పంపించాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. చూడండి ఒకసారి మలాకీ గ్రంథము 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 5, 6 వచనాలు మీరు ఒకసారి. యావే నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకి పంపుదును. దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుదును త్రిప్పును. చూడండి ఇక్కడ అంటే నేను వచ్చి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? సర్వశక్తి మంత్రుడు చెప్తున్నాడు. నేను వచ్చి ఆ దేశమును శపించకుండానట్లు ప్రవక్తయగు ఏలియాని మీ యొద్దకి పంపుదును అని చెప్తున్నాడు. అంటే ఆ మహాదినము రాకమునుపు, అంటే భయంకరమైన తీర్పు దినము రాకమునుపు, ఆ ఉగ్రత దినము రాకమునుపు ఆ యొక్క ఏలియాని నేను పంపుతున్నాను. ఎందుకంటే నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అంటున్నాడు. అంటే సర్వశక్తిమంతుడు రెండవసారి వస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శాపమే. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఏం జరిగింది? లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. మరి రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు? ఆయన లోకాన్ని ప్రేమించడం కాదు, ఆయన్ని ప్రేమించినటువంటి లోకాన్ని శపించడానికి ఆయన రెండవసారి వస్తాడు అని చెప్తున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆ రెండవసారి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు నేను శపించకుండానట్లు ప్రవక్తకు ఏలియాని మీదకి, ఏలియా పరిచర్యలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగమేమో యోహాను కాలంలో నెరవేర్చబడింది, ఒక భాగమేమో బ్రహ్నాం యొక్క పరిచర్యలో నెరవేరింది. కాబట్టి దీన్ని బట్టి మనకి మొదటి రాకడ ముందుగా ఏలియాగా, అలాగే రెండవ రాకడకు ముందుగా ఏలియాగా బ్రహ్నాం గారు ఉన్నారు. కాబట్టి ఆనాడు మెస్సీని ప్రేమించిన వారు మొదటి రాకడలో ప్రేమించిన వారు ఏమండి, అలాగే ఈ యొక్క రెండవ రాకడకు ముందుగా ఏలియాను పంపించినప్పుడు ఏలియా వర్తమానం బట్టి మెస్సీని ఎవరైతే ప్రేమించలేదో వారిని శపించుటకును రెండవసారి ఆయన వస్తున్నాడు. ఆయన నమస్కారం. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడా అంటే ప్రేమించిన లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు, ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమించాడు, ఆయన సువార్త ప్రకటింపజేశాడు. చివరిసారిగా ఏలియాను పంపించి లౌదీయ సంఘ కాలంలో ఆయన ఆ మెస్సీని గూర్చి, ఆ మొదటి రాకడను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆ కలవరి శిలువలో ఆయన
పెట్టినటువంటి లేకపోతే అర్పించినటువంటి ఆ ప్రాణాన్ని గురించి సమస్తమును గురించి ప్రకటించుడు కొరకై ఆయన పంపించాడు. వీళ్ళందరినీ కూడా, బోధకులందరినీ కూడా 5 రకాల పరిచర్యలో ఉన్నవారు వారిని వధువు పరిచర్య అంటారు. ఎందుకంటే బ్రహ్మం గారి తర్వాత అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఏమండి ఉపదేశకులు ఉన్నారు. అలాగూ 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ప్రవక్తలు, అపోస్తులు, కాపర్లు, ఉపదేశకులు, సువార్థికులు. హల్లెలూయా. ఈ 5 రకాల పరిచర్యలు వాళ్ళు బ్రహ్మం గారు 1965 తర్వాత ఈ 5 రకాల పరిచర్యలు అనేటువంటివి జరిగాయి. దీన్నే వధువు పరిచర్య అంటారు. వీళ్ళ ద్వారా కూడా, ఎందుకంటే బ్రహ్మం గారు ప్రపంచ వర్తమానికుడు కాబట్టి ఆయన దేశాలలోనూ రాష్ట్రాలలోనూ మీటింగ్స్ పెట్టేవారు. అయితే వీధి వీధికి మీటింగ్స్ పెట్టడానికి వీలయ్యేది కాదు, ఆయన అవ్వదు ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఆయన తరువాత 5 రకాల పరిచర్యలు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు 5 రకాల పరిచర్యలను వాళ్ళ ద్వారా గ్రామాల్లో, వీధుల్లో, పట్టణాల్లో, ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి ఆ యొక్క అపోస్తుల బోధ, ఆ పెండి కుమారుడు గురించి, మెస్సీని గురించి, ఆ వధువు పరిచర్య ఆ విధంగా జరిగిందని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు అలా జరిగింది చెప్పండి? రెండవసారి ఆయన వచ్చినప్పుడు లోకాన్ని ప్రేమించాడు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. నేను లోకముని వెలుగు అన్నాడు ఆయన. కానీ రెండవసారి వచ్చినప్పుడు ఆయన లోకాన్ని ఏం చేయడు చెప్పండి? ప్రేమించడు గాని ఆయన శపిస్తాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ శాపం పొందకుండా ఉండడం కోసమే ఈ యొక్క ఆ శాపము వచ్చే ముందుగా, లేకపోతే ఆ ఉగ్రత దినం వచ్చే ముందుగా ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏలియా వర్తమానం ఏంటి? అపోస్తుల బోధ. అయ్యగారు వర్తమానం ఏంటి చెప్పండి? అయ్యగారులో ఉన్నది కూడా ఏలి ఆత్మే. అయ్యగారులో ఉన్న ఆత్మీయుడు చెప్పండి, బెన్నాంగారులో ఉన్న ఆత్మీయుడు చెప్పండి, వధులో ఉన్న ఆత్మీయుడు చెప్పండి, ఏలి ఆత్మ. ఏలి ఆత్మ. కాబట్టి ఆ ఏలి ఆత్మ కలిగినటువంటి ఏమండి వారు సువార్తను ఏం చేశారు? ఆయన ప్రేమను గురించి, ఆయనను గురించి ప్రకటించారు. ఇప్పుడు ఎవరైతే ఆయన్ని ప్రేమించారో వారిని రక్షించడానికి, ఎవరైతే ఆయన్ని ప్రేమించలేదో వారిని శపించడానికి ఆయన 1996లో రంగం మీదకి వచ్చాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వర్తమానం ఎలా ఉంటుందంటే, ఇది ఈ 1996లో ఆయన ఎక్కువ చుక్కగా వచ్చి ఈ వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ వర్తమానము ఆయన ప్రేమించిన వారికేమో, అంటే వేకువ నక్షత్ర వాక్యాన్ని, లేకపోతే వేకువ నక్షత్రాన్ని ప్రేమించినటువంటి వారికి, లేకపోతే మెస్సీని ప్రేమించిన వారికేమో, అంటే మొదటి రాకడను, రెండవ రాకడను ప్రేమించిన వారికేమో ఈ వర్తమానము ఆశీర్వాదకరంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మొదటి రాకడను, అలాగే వేకు చుక్క యొక్క రాకడను ప్రేమించినటువంటి వారికి శాపాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది అనమాట. శాపాన్ని తీసుకొస్తుంది. ప్రేమించే వారికి శాపము కాదు, ఆశీర్వాదకరం. మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమతో వచ్చారు, శాపంతో రాలేదు. అర్థమైందా? శాపంతో రాలేదు. 2000 సంవత్సరాలు ఆ యూదులు మాత్రం దాన్ని పొందుకున్నారు, కఠినపరచబడ్డారు. కానీ
మనకు మాత్రము సువార్త వెలుగొచ్చింది. ఆయన ప్రేమ, ఏమండి, ప్రేమ సువార్త. రెండవసారి వచ్చినప్పుడు అలాగే లోకాన్ని ప్రేమిస్తాడని బైబిల్ చెప్పడం. ఆయన్ని ప్రేమించని ఎవరైతే ఆయన్ని ప్రేమించలేదు, ఆయన నామములో బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు, ఎవరైతే తిరస్కరించారో వారి మీదకి శాపాన్ని తీసుకురావడానికి మరలా ఈ యొక్క రాకడని, వేకువ చుక్క యొక్క రాకడ, ఎందుకంటే ఆయన న్యాయాధిపతికి వస్తున్నాడు, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది కనుక దాన్ని నువ్వు నమ్మాల్సిందే. నువ్వు నమ్మకపోతే ఎవడేం చేయలేడు నీకు. నమ్మకపోతే శాపం పొందుకునే, ప్రేమించకపోతే, నమ్మకపోతే ఏం పొందుకుంటావు నువ్వు? కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ యొక్క రెండవ రాకడలో మనం ఉన్నాం. అందువలనే అయ్యగారు వర్తమానము, గారు వర్తమానము, లేకపోతే 7 సంఘాలు 7 దూతల వర్తమానాలు ఎలా ఉండే చెప్పండి. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, మిమ్మల్ని మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన దగ్గర రండి. ఆ వర్తమానం అలా ఉండేది. మరి ఈ వర్తమానం ఎలా ఉంటుంది చెప్పండి? ఈ వర్తమానం ఎలా ఉంటుంది? నీవు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే, లోకాన్ని విడిచిపెట్టబడితే రక్షించబడతావు. లేకపోతే నీకు శిక్ష తప్పదు. మత శాఖ సంఘాలకి సువార్త ద్వారా మూయబడింది. ఇక ఆయన ప్రేమించడం లేదు. కాబట్టి ప్రేమించిన సంఘాలందరి మీదకు ఉగ్రత రాబోతుంది. అవి నాశనము కాబోతున్నాయి, అవి కాల్చివేయబడతాయి. ఉగ్రత రాబోతుంది. దాన్ని నువ్వు బయటకు వచ్చాయి, నీకు ఆశీర్వాదకరమైన స్వరముగాను. ప్రేమించిన వారికి, ఆ ప్రేమించిన వారికి అంటే ఆయన నామములో బాప్తిజం పొందని వారికి ఆ యొక్క రెండవ రాకడను కూడా, వేకువ చుక్క రాకడను నమ్మని వారికి కూడా, అంటే లోకమును నాశనము కాబోతుందని నమ్మనటువంటి వారికి కూడా శాపము, ఈ వర్తమానాన్ని నమ్మనటువంటి వారికి కూడా ఏమి రాబోతుంది? ఏమి వచ్చింది చెప్పండి? శాపం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీవు అసూయ అనేది నీలో ఉన్నట్లయితే, నీలో చెడుతనం ఉన్నట్లయితే, దాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు రక్షించబడతావు. నీవు గనక దాన్ని విడిచిపెట్టకపోతే నీకు శిక్ష తప్పదు, అది శాపం. ఎప్పుడే నువ్వు గనక చెడుని విడిచిపెడితే రక్షించబడతావు. అంటే నువ్వు ఈ మాటల్ని ప్రేమించిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన ప్రేమించిన వాళ్ళు చెడుని విడిచిపెట్టి వాక్య ప్రకారంగా నడుస్తారు, వర్తమాన ప్రకారంగా జీవిస్తారు. అలాగే ఆయన ఈ ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రేమించరో వాళ్ళు ఏం చేస్తారంటే చెడుని విడిచిపెట్టకుండా మమ్మల్ని చెప్పిస్తున్నాడు ఫిలోమోను. రాకడ గురించి తెలియక, ఇదిగో మమ్మల్ని అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు మమ్మల్ని, మీకు అర్థమవుతుందండి అనుకుంటారు. శాపము, ఎందుకంటే ఇది శాపము లేకపోతే ఆశీర్వాదము. శాపం అనేటువంటిది బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనే తీర్పు తీర్చేవాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామస్కారం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమించి ఆయనకు అనుకూలంగా నడుస్తుంటారో, అంటే ఆయన వాక్య ప్రకారం నడుస్తుంటారు, ఆయన చిత్త ప్రకారం నడుస్తుంటారు, వారికి ఆశీర్వచనములను అని. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడవకుండా గచ్చ పదలను, ముళ్ళ తుప్పలను కలిగి ఉంటారో, చూద్దాం ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడమ్మా, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చాలా మంది అర్థం కాక ఇలా అనేటప్పటికీ, ఎందుకంటే ఆయన కార్యం అలాంటిది, ఆయన రాకడ అలాంటిది, అర్థం కాక ఆ రోజుల్లో అంటే సంఘాలను కూడా అయ్యగారు, బ్రహ్మం గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు చెప్పండి? అందరినీ ప్రేమించారు. వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది ఏం చెప్తుంటే ఏమంటారు చెప్పండి? అయ్యగారికి, బ్రహ్మం గారికి ఉన్నంత ప్రేమ ఫిలోమోనుకి లేదు అనుకుంటుంటారు. కానీ ప్రేమించినటువంటి వారికి మాత్రమే
శపించుడుగా ఆయన వచ్చున్నాడు కనుక ఆయన ప్రేమించిన వారు శపించబడుదురుగాక. ఆయన వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఆయన నమ్మేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఆ శాపానికి భయపడిపోయి నీవు అంటే ఆ విధంగానే శిక్షించబడతానేమో, ఉగ్రతలో పడిపోతానేమో, ఆ చెడుతనంలో ఉంటే విడిచిపెట్టి నీవు మంచి మార్గంలో నడవాలి. అంతేగాని మమ్మల్ని అలా అన్నాడు, మమ్మల్ని ఎలా అన్నాడని కోపం పెట్టుకొని ఏమండి మనసులో పెట్టుకొని తిరుగుబాటు చేస్తే నీకు ప్రమాదం. అలాగని మీరు ఒకరినొకరు మీరు చెప్పించుకోకూడదు. మీరేం చేయకూడదు చెప్పండి. మీరు సహోదరుడు, మీరు సహోదరుడు ఈ వర్తమానాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి అందువల్ల మీ మీదకి ఏమొస్తుంది? ఆశీర్వచనమే. దీన్ని ప్రేమించినటువంటి వారికి ఏమవుతుంది చెప్పండి? శాపం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు సర్వశక్తిమంతుని ఆశీర్వచనం పొందుతా. ఆయన నామనిస్తాను. ఆయనకు అనుకూలమైన పైరులు ఫలిస్తూ ఉన్నట్లయితే ఇక ఎన్నడూ కూడా మరణించకుండా నిత్య జీవము కలిగి ఉండాలని ఆయన ఆశీర్వదిస్తాడు. రెండవ రాకడలో జరిగేది అదే. వధువుకి, నిజమైన వధువుకి, ఆయన్ని ప్రేమిస్తున్న వధువుకి, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఏమండి ఆయన్ని ప్రేమించి లోకాన్ని విడిచిపెడుతున్న వధువుకి ఆశీర్వాదము. హల్లెలూయా. ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించుచు ఆశీర్వచనం అంటే సర్వశక్తిమంతుని ఆశీర్వచనం పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే అయితే ముళ్ళ తప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఇప్పుడు పిల్లారా, ఆయనకు అనుకూలమైన పైరును ఫలించింది ఎవరు? ఆయన వధువు. ఆయన వధువేమో ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? ఆశీర్వచనాలు. ఆయన రాజ్యం నీకే, నువ్వు మహిమ శరీరం పొందుతావు, 1000 ఏళ్ళు ఆయన రాజ్యంలో ఉండబోతున్నావని, నీవు ఆయనతో సదా ఉండబోతున్నావని, అలాంటి ఆయన్ని ప్రేమించి ఆయన అంటే ఆయన ప్రేమించినట్టు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఒకసారి ఆ వచనం కూడా చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మనము 1వ యోహాను హల్లెలూయా. చూడమ్మా, 5వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. మనము సర్వశక్తిమంతుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారు అయితిమా, సర్వశక్తిమంతుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుతుంది. మనము ఆయన ఆజ్ఞలు కైకొనుటే సర్వశక్తిమంతుని ఆయన్ని ప్రేమిస్తున్నానయ్యా నేను కూడా అని చెప్పి ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన వాక్య ప్రకారం కనుక నడవకపోయినట్లయితే నువ్వు ప్రేమించినట్లు కాదు. ఆయన ఆజ్ఞలు నీ విని మరిచేవాళ్ళు మోసపోతారని బైబిల్లో ఉంది. ఆయన ఆజ్ఞలు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా నడిచేటువంటి వారు ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వారు. కాబట్టి ప్రేమిస్తున్నటువంటి వారు
అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి వారు ఆయన రాజ్యమును పొందుకుంటారని, వారి కోసమే ఆయన రాజ్యం అని ఆశీర్వచనాలు కాబట్టి ఈ వర్తమానం ఆయన ప్రేమించే వారికి. నీకు అర్థమైందా? కానీ ఆయన్ని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ మత్స్య సంఘాలు కానీ లేకపోతే ఈ వర్తమానం విని కూడా, ఈ వాక్యం విని కూడా మరలా లోకాన్ని ప్రేమించు. ఏమండి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇందా చదివింది. అయితే ముళ్ళ తప్పులను గచ్చ తెగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపం పొందదగిద్దు, తుదకది కాల్చివేయబడుతుంది అని చెప్పారు. పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, అది ఆయనకు అనుకూలమైన పైర్లు. ఇప్పుడు వ్యవసాయకుడు ఉన్నాడు అనుకోండి, విత్తనాలు చల్లితే మంచి పండుతుంది అనుకోండి, ఆశీర్వచనాలు బలుగుతాడు. అది అలా కాకుండా గచ్చ పొదలు ముళ్ళ తప్పులు ఆ పంట అంటే వేసిన విత్తనాలు ఫలించకుండా ఆ ముళ్ళ తప్పులు గచ్చ పొదలు పిచ్చి మొక్కలు పిచ్చి గడ్డి అన్ని వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు అతను ఏం చేస్తాడు? ఇది పనికి రానిది, ఇది పనికి రాదు అంటే ఇది విత్తనాలు చల్లినా గానీ దీనిలో విత్తనాలు మొలకెత్తవు, ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించవు. ఎన్ని వర్తమానాలు విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని బోధలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఏమండి బ్రహ్నాం గారు వర్తమానం విని ఫలించలేదు, తృణీకరించి అది నామాన్ని ధరించుకుని మత్స్య సంఘాలు. అలాగే బ్రహ్నాం గారు వర్తమానం నమ్మి ఆయన్ని ప్రేమించి, కయ్య గారు వర్తమానం నమ్మి ఆ యొక్క వాక్య మెసేజ్ని ప్రేమించి ఆయనకు అనుకూలమైన పనిని ఫలించకుండా, ఏమండి ప్రేమించడం అంటే పైకి ప్రేమించడమే కానీ వాక్య ప్రకారంగా అంటే ఆయన ప్రేమ కలిగిన వారు కానీ, ఆయన సంఘం కానీ, ఆయన వధువు కానీ పిలబడుతున్నాయి. మత్స్య సంఘాలలాగానే ఇవి కూడా ఉన్నాయి. ఏమండి మెస్సీ అంటే ప్రేమే, కానీ ఆ ప్రేమ ఎక్కడ చూపించడం లేదు, పాటించడంలో చూపించాలి. ప్రేమ అంటే ఆయన అంటే ఇష్టమే కానీ పాటించడంలో లేదు. ఆయనకు అనుకూలమైన పనులు ఫలించడం ఎంత వాక్యం విన్నా కానీ వాటిలో ఈ గచ్చ పొదల్లో ముళ్ళ తప్పులే వస్తున్నాయి. వాటి ప్రకారమే నడుస్తున్నారు, వాటి ప్రకారమే జీవిస్తున్నారు, వాటి ప్రకారమే మాట్లాడుకుంటున్నారు. ఆయనకు అనుకూలమైన పైరులో ఫలించడంలా వాళ్ళ హృదయాలు, ఎందుకంటే హృదయమే గర్భమై ఉన్నది, నీ మనస్సే గర్భమై ఉన్నది. గర్భములో ఆ విత్తనం పడినప్పుడు బిడ్డ ఎలాగైతే ఏమండి ఆ మొలకెత్తుతాడో లేకపోతే సృష్టించబడతాడో, ఏమండి అదే విధంగా భూమి మీద విత్తనాలు పడినప్పుడు అవి ఫలించాలి. ఏమండి ఫలించాల, కానీ ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించడంలా ఈ గర్భంలో కయ్యం లాంటి వాళ్ళు వస్తున్నారు, యోధా లాంటి వాళ్ళు వస్తున్నారు. అంటే కోపం కలిగిన వాళ్ళు, కక్ష కలిగిన వాళ్ళు, లోకాశలు కలిగిన వాళ్ళు, ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు, ఏషావు లాంటి వాళ్ళు, ఇష్మాయిల్ లాంటి వాళ్ళు. ఇంక అర్థమైందా? వాక్యం అనేది హృదయంలో ఎత్తబడుతూ ఉంటే అది ఫలించకుండా వీళ్ళ లక్షణాలు ఫలింపు చేస్తున్నారు అన్నమాట. దుష్టుని లక్షణాలు వచ్చేస్తున్నాయి వీళ్ళలో. ఆయనకు అనుకూలమైన పనులు మెస్సీ యొక్క లక్షణాలు కనపట్టలేదు. మెస్సీ స్వరూపంగా ఆ స్వరూపం కనపడి మెస్సీ స్వరూపము మెస్సీ వలె ఆ యొక్క క్రియలు ఎవరిలో కనబడుతుంటాయో, ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నారో వారు ఆశీర్వచనం పొందుతారు. ఆయన కానీ వీలైనట్లయితే ఆయనకు అనుకూలమైన పైలు ఫలించకుండా గచ్చ పొదలు ముళ్ళ తప్పులో లేకపోతే గచ్చ తీగలో ముళ్ళ తప్పులో
దాని మీద పెరిగి పనికిరానిదని విసర్జించబడదు. పనికిరాని నేలగా ఉన్నాయి. మా ఊర్లో కొన్ని ప్రాంతాల్లో పనికిరాని నేలలు ఉన్నాయి. ఎక్కడ? సముద్రము ఆ ప్రాంతాల్లో విత్తనాలు వేసినా ఏమి రావు. సవిటి నేలలు అంటారండి, ఉప్పు నేలలు అంటారు. విత్తనాలు వేస్తే ఏమి రావు. పిచ్చి మొక్కలు, గచ్చ తీగలు ఏవేవో వస్తుంటాయి అనమాట. తెప్ప తీగలు ఏవో వస్తూ ఉంటాయి, కానీ వ్యవసాయానికి పనికిరాని అనమాట. అలాగే చాలా మంది అలాంటి క్రైస్తవులు ఈ లోకం ఆయనకు పనికిరాలేదు, పనికిరాని మనుషులుగా ఉన్నారు. అలాగే నువ్వు కూడా ఆయన రాకడని, ఈ రెండవ రాకడని లేకపోతే ఆయన్ని నువ్వు ప్రేమించకపోయినట్లయితే, ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమించకపోయినట్లయితే నీళ్ళేమొచ్చేస్తాయి? గచ్చ పొదలో, ముళ్ళ తుప్పలో, గచ్చ తీగలో, ముళ్ళ తుప్పలో ఇలాంటివన్నీ అంటే ఆయనకి పనికిరాని వారు అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళు ఆయనకు అక్కర్లేదు. అందుకని వీళ్ళు అలాంటి వాళ్ళందరి మీదకి ఏమవుతుందో చెప్పండి, శాపం వచ్చింది. నేను అందుకు అన్నా, మమ్మల్ని ఎలా అన్నాడు పాస్టర్ గారు, అలా అన్నారు మీరు అనుకోవచ్చు. నేను కాదు, రాకడ అలాంటిది. ఇక అర్థమైందా? ప్రేమించేవారిని కాదు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, నిన్ను కాదు. ప్రేమించని వారు, ప్రేమించకుండా గచ్చపొదల ముళ్ళతుప్పలు, మీరు ఒకసారి ఇంతకుముందు కూడా చదువుకున్నాం దాన్ని. మార్కు సువార్త 4వ అధ్యాయంలో అక్కడ విత్తనాలు చల్లువాని గురించి ఒక ఉపమానం ఉంది. అక్కడ మీరు ఒకసారి కచ్చపొదల్లో ముళ్ళ తప్పుల్లో పడినటువంటి ఆ విత్తనాల గురించిన ఉపమానం అక్కడ చదవండి. చూడమ్మా, వీరు వాక్యం విందురు గాని ఐక్య విచారాలను, ధనమోసములను, ఇతరమైన ఆపేక్షలను అణిచివేయడం వలన వీళ్ళు ఏమైనారంట? ఏంటి చెప్పండి? గచ్చపొదల ముళ్ళ తప్పులు ఏంటి? పైన ఉపమానంలో చెప్పాడు ఆయన. చూడండి ఒకసారి 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదల్లో పడినవు, ముళ్ళ పొదలు ఎదిగి వాడిని అణిచివేసిన కనుక అవి ఫలించలేదు. అంటే ముళ్ళ పొదలు, గచ్చ తీగలు ఇవన్నీ కూడా దేని పనికిరానివి. పనికిరానివితే ఉపయోగం ఏంటి? కాబట్టి ఇప్పుడు బాగా తిని ఏమండి ఐక్య విచారాలతో గచ్చము అంటే ధనమోసము, ఇతర ఆపేక్షలు, ఏమి తిందిరా ఏమి త్రాగుదని విచారాలు, ధనమోసము, ధనం చేత మోసగించబడి ధనాపేక్ష, ఇతర ఆపేక్షలు లేకపోతే ఇతర కోరికలు, లోకాశలు. అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాలు వేరు, కోరికలు వేరు. ఈ లోక కోరికలన్నీ లోకంలో కనబడిన వాటిని అలా ఆశిస్తూ ఉంటారు అన్నమాట. అవి దొరకలేదని బాధపడుతూ ఉంటారు, విచారపడుతూ ఉంటారు. లోక కోరికలు ఉన్న వాళ్ళకే లోక విచారాలు ఎక్కువ ఉంటాయి, లోక బాధలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా ఏదో వస్తువు కొనుక్కున్నారనుకోండి, కనబడగానే అబ్బా అది కూడా నాకుంటే బాగుండని ఆశపడిపోతారు. ఇంట్లో ఆయన అడుగుతారు, ఆయన డబ్బులు ఇవ్వా అంటాడు. అనగానే దాని గురించి బాధపడతాడు. వీళ్ళు ఐక్య విచారాలు. మీకు అర్థమైందా? లేకపోతే ఎవరో ఏదో ఒకటి కొనుక్కుంటారు, లేకపోతే మెయిన్ రోడ్డుకి వెళ్తారు, అది కొనుక్కోవాలనుకుంటారు. ఏ బట్టలో, డబ్బులు, ఏ వస్తువులో, ఏ ఒకటి తిండో, లేకపోతే నువ్వు తిండిపోతావు అనుకోండి. ఉదాహరణకి పెద్ద హోటళ్ళు ఉంటాయి, మేము ఆ హోటలను, ఆ హోటల్లోనూ ఈ హోటలు ఉంటాయి. ఆ హోటల్కి వెళ్ళాలని ఆశపడతాం. నన్ను తీసుకెళ్ళు అంటే డబ్బులు ఇవ్వా అంటాడు ఆయన. నువ్వు తిండిపోతావు కాబట్టి
ఆశ, ఆహారం అవసరం, కానీ ఆశ వేరు. 5 దినాలు, ఈ దినాలు, ఈ దినాలు, 5 దినాలు అనే ఆశలు. అర్థమైందా? అందుట్లో చేయాలి, ఇందుట్లో చేయాలి భోజనం. ఆ విచారాలు తిండి వల్ల కానీ, ఐక్య విచారం వల్ల ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఈ లోకంలో కనబడి ఏటికి గురించి అయినా విచారిస్తున్నావు అంటే నీలో ఐక్య విచారాలు లెక్క. వీటిలో ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని ఆశించి ఈ పొందుకోలేకపోతున్నానే, ఇవి సంపాదించుకోలేకపోతున్నానే, ఈ కొనుక్కోలేకపోతున్నానే, ఏమండి ఇవన్నీ నాకు లేవే అని ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎవరైతే విచారపడుతుంటారో, ఆశలు కలిగి బాధపడుతూ ఉంటారో, లోకంలో తింటా అయ్యో వాళ్ళు తెగ తినేస్తాం, ఇప్పుడు తింటాం, త్రాగుతుంటారు. అలా కొంతమంది అమ్ముతూ ఉంటారు. మేము కూడా ఎప్పుడు అమ్మి వ్యాపారాలు చేసి ఎప్పుడు డబ్బులు సంపాదిస్తాం, మాకు లేదే. ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి, కొనుక్కుంటే దాని గురించి వాళ్ళు చూసి విచారపడిపోవడం, ఎవరు కట్టుకుంటుంటే దాన్ని చూసి విచారపడిపోవడం, ఏమండి ఎవరైనా పొలాల్లో నాడుతూ ఉంటే మాకు పొలం లేదని విచారపడిపోవడం, అయ్యో కోతలు కోసుకుంటా ఉంటే ఆ ధాన్యాన్ని చూసి మాకు అంత ధాన్యం లేదు విచారపడిపోవడం. ఇలాగ ఎవరైతే ఈ లోక సంబంధం వాటిని చూసి విచారపడుతూ ఉంటారో వారు ఆయనకి పనికిరాను. అందుకనే ఇలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. ఇలాంటి వాళ్ళు శపించబడిన వారై కాల్చివేయబడతారని బైబిల్ చెప్తుంది. ఇలాంటి వాళ్ళు వీళ్ళ పరిపాలన పనికిరాని, ఆయన పనికిరాలేదు. వీళ్ళని విడిచిపెట్టేస్తాడు ఆయన. నువ్వు అందుకనే నేను చాలా సార్లు కలిగి ఉండకూడదు, అవి నీలో ఉన్నట్లయితే నీకు ప్రమాదము అని చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రేమించావు అనుకోండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తావు, ఐక్య విచారం లేకుండా జీవిస్తావు. అయినా కానీ నువ్వు అదే విధంగా ఉన్నావు అనుకోండి, ఐక్య విచారాలు, ధనమోసము కలిగిన, లోక కోరిక కలిగిన ఈ లోకాన్ని ఆయన అంటే గచ్చబద్దుల ముళ్ళ తప్పులు. ఎందుకంటే ఫలించలేదు. 2000 సంవత్సరాల సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఈ ప్రపంచం పనికిరాందిగా ఉంది. ఆయన ప్రేమించలేదు. ఫలించకుండా గచ్చబద్దుల ముళ్ళ తప్పులు ఎక్కడ చూసినా నమ్ముకున్నారు, బాప్తిజం పొందారు. నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు, తీర్థంలో బాప్తిజం పొందిన వాళ్ళు, ఏమండి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ ఐక్య విచారాలు, గచ్చపదలో, ముళ్ళ తప్పులో, ధనమోసము, ఇతర కోరు అంటే ధనాపేక్ష. బైబిల్ ఏం చెప్తుంది? ధనాపేక్ష మీరు చంపివేయడి. ఏమండి కలిగి ఉన్న వాడితో మీరు సంతృప్తిగా ఉండండి బైబిల్ చెప్తుంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ డబ్బు ఉంది, వీళ్ళకి అంత డబ్బు ఉంది, నాకు కూడా డబ్బు లేదే అని దాని గురించి బాధపడుతూ, ధనాన్ని గురించి, ధన అపేక్ష, ఏమండి ధన వ్యామోహము కలిగి ఈ విధంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క శాపాన్ని పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. ఒకప్పుడైతే ఆయన ఏం చేసేటప్పుడు అందరిని మొదటి రాకడలో ప్రేమించాడు. ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో అందరినీ ప్రేమించి, రెండవ రాకడలో ఆయన వధువుని ప్రేమించుటకును, అంటే ఆయన ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఆమెతో ప్రేమిస్తూ ఉన్నది కనుక ఆమెను తీసుకొని వెళ్ళడానికి, అంటే ఆమె ఆశీర్వాదకరముకు భూమి మీదకి తీసుకొని వెళ్ళడానికి, ఆమెకు మహిమ శరీరం, ఆశీర్వాదకరముకు శరీరాన్ని ఇచ్చి ఆయన లేపుకొని వెళ్ళడానికి ఆయన హల్లెలూయా. లేపుకునే మాట దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు కూడా ఏమంటారు చెప్పండి? లేపుకొని వెళ్ళిపోయాడు రా, లేపుకొచ్చాడు రా పలానా అమ్మాయిని, అలాగనమాట. ఇక్కడ కూడా ఆయన ఎవరికి తెలియకుండా మెదలకుండా ఏం చేస్తాడు చెప్పండి? హల్లెలూయా. అప్పుడు నేను ఆయన చేసేటప్పుడు నేను కూడా చేస్తాను అనకండి, నరకంలో పడిపోతా వాళ్ళ చేతి. నీకు అర్థమైందా? ఇది అర్థం అవడానికి. లేపబడుట అంటే ఆయన స్వరముతో లేపుతున్నాడు, ఆశీర్వాదముతో లేపుతున్నాడు. అందుకనే ఆశీర్వచనములు, ఆశీర్వాదముకు భూమి నామ కోరుకుంటుంది ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ లోకాన్ని ఆయన ఏం చేస్తాడు? ప్రేమించటం లేదు, కానీ
ఏమండి ఆయన్ని ప్రేమించిన వారందరినీ కూడా, ఆయన ప్రేమించినటువంటి వారు మత్స్యా సంఘాల్లో ఉన్నారు, ఆయన ప్రేమించినటువంటి వారు బెల్లంగారు సంఘాల్లో ఉన్నారు, ఆయన ప్రేమించినటువంటి వారు అయ్యగారు సంఘంలో కూడా ఉన్నారు. ఎవరైతే ఆయన యొక్క రాకడని, అంటే మొదటి రాకడిని ప్రేమించని మొదటి మత్స్యాగ సంఘాలు, రెండవ రాకడిని ప్రేమించినటువంటి ఏలియా యొక్క సంఘాలని, కొన్ని సంఘాలు, ఆ సంఘాలను ఇప్పుడు ఆయన శాపాన్ని పొందుకుంటుంది. కారణం ఏమిటంటే అవి గచ్చ పొదలు, ముళ్ళ తప్పులను, అంటే ఐక్య విచారాలను, ధన మోసములను, ఇతర ఆపేక్షలను ఇవన్నీ కలిగి ఉండడం వలని. అందువల్ల రెండవసారి ఆయన ఎందుకు వచ్చా చెప్పండి. అందుకు కొంతమంది ఐక్య విచారాలను కలిగిన వాళ్ళకి, ధనాపేక్ష కలిగిన వాళ్ళకి, లోక కోరికలు కలిగిన వాళ్ళకి ఈ వర్తమానం నచ్చదు. ఇది అర్థమైందా? ఈ వర్తమానము ప్రేమగా ఉండదు. కానీ ఆయనకు అందుకనే మంచి నేల అని బైబిల్, ఆయనకు అనుకూలమైన పైరుని ఫలించేటువంటి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఏ దాంట్లో గచ్చపొదలు లేవు, ముళ్ళ తప్పలు లేవు, పిచ్చిగడ్డి లేదు, పరికరాలు ఏది కూడా లేదు. దాంట్లో ఆయనకు అనుకూలంగా నడిచేది, ఆయన వాక్యాల ప్రకారంగా నడిచేటువంటి, ఆయనకు ఇష్టమైన ఫలాలను ఇచ్చేటువంటి చెట్టు భూమిగా ఉంది. ఆమెకు ఇది ఆశీర్వచన వర్తమానమైనది. ఆయన అమరిస్తున్నాం. హల్లెలూయా. ఐక్య విచారాల్లో, లోకాశల్లో, ధనములో ఎగుతా ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఆత్మీయంగా లేదు, వాళ్ళకి ఆయన ప్రేమించట్లేదు. వాళ్ళు లోకాన్ని, లోకంలో వాటిని ప్రేమించి వాటి కోసం విచారపడుతూ, వాటి కోసం బాధపడుతూ, వాటి కోసం ఏం చేస్తున్నారో చెప్పండి, కన్నీరు గారుస్తూ, ఇలాగూ వాటి కోసం ఎన్ని అప్పులైనా చేసేస్తారు. ఆయన కోసం రాదు, ఆయన కోసం కానుకేయమన్నా కూడా. వీటి కోసం మాత్రం అప్పులు చేసైనా లోకాశలు తీర్చుకుంటారు. ఏమండి, అప్పులు చేసైనా ఐక్య విచారాలు తీర్చుకుంటారు. ఆ విధంగా వీటిల్లో ఉంటారు బాగా. వీళ్ళే శాపాన్ని పొందుకునేటువంటి వారు, వీళ్ళే ప్రమాదంలో పడేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ప్రేమించడం లేదు. వాక్యం వింటున్నారు కానీ, నామాను గురించి విన్నారు కానీ, ఆయన ఒక్కడే తెలుసుకున్నారు కానీ, నామంలో బాప్తిజం పొందలేదు, తీర్థంలోనే బాప్తిజం పొందారు. వాళ్ళు ఆయన ప్రేమించలేదు. అలాగే రెండవ రాకడను కూడా ప్రేమించినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు భూమి మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదము. ఆయన లోకమునంతో ప్రేమించట్లేదు కానీ ఆయన లోకమును ఆయన శపిస్తూ ఉన్నాడు. లోకమనగా ఐక్య విచారాలు కలిగిన వారు, ధన వ్యామోహము కలిగినటువంటి వారు, లోక కోరికలు కలిగినటువంటి వారు, లోక అపేక్షలు కలిగినటువంటి వారు, వారు లోకమై ఉన్నారు. కాబట్టి అలాంటి వారి మీదకి శాపమును, అటు తర్వాత వీళ్ళు కాల్చివేయబడతారు, అంటే నాశనం అవుతారని ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళైతే ఆశీర్వాదం అంటే మరణము లేనటువంటిది ఆశీర్వాదం. దానికి మించిన గొప్ప ఆశీర్వాదం మరి ఏమీ లేదు. మరణము లేనటువంటి ఆశీర్వాదం, ఎన్నడూ మరణాన్ని చూడకుండా సదా ఆయనతో ఉండడం. అంటే ఆయన మరణము లేని వాడు కనుక ఆయనతో ఉండేవారు కూడా సదా, అంటే వారు కూడా మరణం లేకుండా ఉంటారు. అంత గొప్ప రాజ్యంలోని కానీ అలాంటి భూమి మీదకి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అందువలన ఆనాడు ఆయన వర్తమానము లోకముని ప్రేమించింది, వధువుని ప్రేమించింది. అందుకనే సూర్యుని యొక్క వెలుగు లేకపోతే వర్షము ఏం చేసింది చెప్పండి? లోకం మీద పడింది. అంటే పిచ్చి మొక్కల మీద, గడ్డి మీద, అలాగే పైరు మీద కూడా పడింది. కానీ ఒకటేమో కచ్చపొదలు, ముడతప్పులు వాటిని ఇచ్చింది, ఇంకోటేమో ఆయనకు అనుకూలమైన పైరుల్ని ఫలించింది. ఇప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఆయన మంచి ఫలములు ఫలించినటువంటి, ఆయనకు అనుకూలమైన పైరులు ఫలించినటువంటి దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఆయన్ని ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఈ ఐక్య విచారాలు కలిగినటువంటిది ఇప్పుడు శాపాన్ని పొందుకుంటుంది.
ఎందుకని? ఆయన్ని ప్రేమించట్లా. ఆయన్ని ప్రేమించడంలా. ఆమె లోక సంబంధం వాటి ప్రేమించి, ఐక్య సంబంధమైన ప్రేమించి, ఇహలోక సంబంధమైన ప్రేమించి, వాటి గురించి విచారపడుతూ బాధపడుతూ, అందరి జీవితాలు లోకరీతికి ఎంతో బాగున్నాయి, నా బతుకు బాగోలేదు, నా జీవితం బాగోలేదు, నా బ్రతుకు బాగోలేదు, వాళ్ళకి చూడు ఎంత మంచి బట్టలు ఉన్నాయో, వాళ్ళకి చూడు ఎంత మంచి వస్తువులు ఉన్నాయో, నాకు లేవు అని వాళ్ళ మీద వీళ్ళ మీద అవి ఇవి లేవని ఇవి లేవని, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో లేవని, ఏదో ఒకటి అంటే అన్ని నెలల్లో చూసి, పనులకి వెళ్ళిన చోట కూలికి వెళ్ళిన చోట ఎక్కడో చోట అవన్నీ చూసి, అవన్నీ మా ఇంట్లో లేవే, ఇవన్నీ లేవే, దశా సంఘాల్లో చూసి, ఆ బంధువులు వీళ్ళకి వెళ్ళి చూసి, అవన్నీ చూపించేవి మాకు లేవే అని వాటి గురించి, లోక సంబంధం వాటి గురించి విచారపడుతూ బాధపడుతూ, ఆ కోరికలను బట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన్ని ప్రేమిస్తున్నారు కాదు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ఆశిస్తున్నారు. నిజమైన వధువు లోకాన్ని కాదు, ఆయనని ప్రేమిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మొదలు రాకుండా ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? అందరినీ ప్రేమించాడు. యూదులు మాత్రమే ఆయన కఠినపరిచాడు. యాకోబుని ప్రేమించితిని, ఏశావుని ద్వేషించింది. ఆయన వారిని మన నిమిత్తమై కఠినపరిచాడు. మనల్ని ఆయన ఏం చేసి చెప్పండి? ప్రేమించాడు. అదే రెండవ రాకడికి వచ్చేటప్పటికి లోకముని ఆయన ప్రేమించడం లేదు. అందుకని వర్తమానము లోకస్తులకి ఇది ప్రేమగా కనపడదు. లోకములోని వారికి మత్స్య సంఘాలలో నాశనం కాబోతున్నారు. మీరు శ్రమకాలం మీ మీదకు రాబోతా ఉంది. ఆ మాటలు వీళ్ళకి ఎలా ఉన్నాయి చెప్పండి? మమ్మల్ని శపిస్తున్నాడంట. లోకానికి ఈ వర్తమానము శపించేదిగా ఉంది లోకాన్ని. అంటే ఆయన్ని ప్రేమించినటువంటి వారిని, ఆయన వాక్యాన్ని ప్రేమించి, ఆయన నామాన్ని ధరించుకుని వర్తమానాన్ని ప్రేమించే వారికి ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు ఎవరు? ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించారు. ఆయన ప్రేమించిన వారెవరు? ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించకుండా ఐక్య విచారాలు, విచారం అంటే బాధ, ఆలోచన, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచనలు, కనబడిన వాటి గురించి ఆలోచనలు, కలిగి ఉన్న వాటితో సంతృప్తి లేకుండా అది లేదే ఇది లేదని బాధపడుతూ ఉంటారన్నమాట. ఏది ఉంటే దాంతో ఏం చేయాలి? నువ్వు ఏది ఇచ్చాను పౌలు గారు, నేను ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకున్నాను. ఉన్నప్పుడు సంతృప్తితో, లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఉన్నాడు. ఆయన నామస్తారు. ఈరోజు ఇంట్లో అన్ని చక్కగా అన్ని ఉన్నాయి అనుకోండి, సంతృప్తిగా ఉండి, రేపేమి లేకపోతే బాధపడుతూ విచారపడుతున్నాడు. ఉన్నప్పుడు ఎలా సంతృప్తిగా ఉండవు, లేనప్పుడు కూడా విచారాలు లేకుండా, ఇటు విచారాలు లేకుండా సంతృప్తిగా ఉండాలి. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, ఉన్నదానిలో ఏం కావాలి? కానీ వీళ్ళు సంతృప్తి లేకుండా ఇది కాదు అది ఉంటే బాగుంది. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? నేను ముందు చెప్తుంటాను. ముందు కాలినడక నడుస్తున్నారు అనుకోండి, అబ్బా కనీసం సైకిల్ అన్నా ఉంటే బాగుండరా అంటారు. అందరితో తృప్తి పడరు. సైకిల్ కాదురా, బండి ఉంటే బాగుంటుందిరా, పక్కలు మా వాళ్ళు కొనేశారు, నేను కూడా కొనుక్కోవాలి, ఇది అవసరం కొనుక్కున్నారు అనుకోరు. వాళ్ళు కొన్నారు కాబట్టి మనం కూడా పోటీ కొనేయాలి. మమ్మీ మనకు లేకపోతే ఎలాగా? మనం తక్కువైపోతాం. డాడీ మనకు లేకపోతే ఎలాగా? తక్కువైపోతాం. మనకు ఉండాల్సిందే, అప్పు చేసి కొనాల్సిందే. అప్పు చేసైనా సరే, అప్పులు పాలు అయిపోయినా పర్లేదు, తీసుకోవాల్సిందే. తీసుకోండి. అది తీసుకున్న తర్వాత బండి ఏం బాగుంది, కారు ఉంటే బాగుంటుంది. కారు కొనుక్కున్న తర్వాత అంటే ఏమి లేవు, తృప్తి లేవు. కారు ఉన్న తర్వాత విమానం ఉంటే బాగుంటుంది, తర్వాత ఇంకేదో ఉంటే బాగుంటుంది. ఎలాగనమాట ఉన్నదాంతో సంతృప్తి పడాలి. అవసరమైతే దాన్ని కొనుక్కోవాలంటే, అంతేగాని ఆశ అని చెప్పడం అవసరం లేకపోయినా గొప్పల కోసం, పేరు కోసం, అబ్బో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా బండ్లు ఉన్నాయిరా, కార్లు ఉన్నాయిరా అనిపించుకోవాలని భర్తకు ఒక బండి, కొడుకు ఒక బండి, ఏమండి ఆవిడకి ఒక బండి, ఏమండి చిన్నోడు అండి చిన్నోడికి ఒక బండి, వాళ్ళ మామకు ఒక బండి, వాళ్ళకి ఎన్ని బండ్లో అనుకో, ఎన్ని సెల్లలో అనుకోవాలని
గొప్పల కోసం. ఇలా ఉంటే ఇది నిజమైన వధువు కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ విచారాలు, ఆశలు వాళ్ళకు ఉంటుందో మన ఇంట్లో నుండి ఉండాలి, తగ్గకూడదు. మనం ఇలాగా వీటి మీద ఆశల్లో పోటీ పడిపోయి ఆశలు పెంచుకుంటూ బాధపడుతూ నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా వీళ్ళే కచ్చపదం ముళ్ళ తప్పలో ఇవే వాళ్ళు ఆ తుప్పలో గచ్చతీగలో వీళ్ళే. ఇలాంటి వాళ్ళే విడవబడేది, ఇలాంటి వాళ్ళే శాపాన్ని పొందుకునేది. శాపం వచ్చిన తర్వాత ఏమొస్తే చెప్పండి వాళ్ళకి. శాపం తర్వాత ఇప్పుడు రెండవసారి ఆయన వచ్చి వాళ్ళు శపిస్తున్నారు, తర్వాత శ్రమను ఇచ్చేది. కాబట్టి ఎవరు శపించబడుతున్నారు, ఎవరు ఆశీర్వదించబడుతున్నారు నీకు తెలుసు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి శపించబడుతున్న వాళ్ళకి తెలుసా? ఆయన వచ్చాడని తెలిస్తే కదా వాళ్ళకి తెలియడానికి. ఆయన వచ్చాడు, ఆయన రాకడ జరుగుతుందని వాళ్ళకి తెలియదు. కాబట్టి అత్యా సంఘాలకు కానీ ఆయన్ని ప్రేమించినటువంటి వారికి తెలియదు. కాబట్టి ఏమండి, శాపాన్ని గురించి కూడా వాళ్ళకి తెలియదు. కానీ రాకడ నీకు తెలుసు. కాబట్టి ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నాడో, ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయన్ని ప్రేమించట్లేదు, వారు ఏమి శాపాన్ని పొందుకుంటున్నారు మనకు తెలుసు. ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యగారు గారు చూడు అలా మాట్లాడలేదు, ఫిలోమోన్ గారు మమ్మల్ని అందరూ శపిస్తున్నాడండి, మా కొద్ది వర్తమానం అంటారు. చాలా మంది తెలియక మార్చుకోవడం ఇష్టం లేక లోకం మీద చెడ్డవారిని శాపం మీద తప్ప మంచి వారిని, ఆయన ప్రేమించే వారిని ఆయన శపించడు, ఆశీర్వదిస్తాడు. ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. చాలా మంది ఆ విధంగా ఈ రాకడను పోగొట్టుకున్నారు. కాబట్టి పిల్లరా, నువ్వు ఆలోచన చెయ్యి. కాబట్టి నీ ముందు ఆశీర్వాదము, శాపం ఉన్నాయి. నువ్వు ఆశీర్వాదం పొందుతావో శాపాన్ని పొందుతావు. ఏమండి, నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆశీర్వాదం పొందుతావు. లోకాన్ని ప్రేమించినట్లయితే, దాన్ని ప్రేమించి నువ్వు ఐక్య విచారాలు ఇవన్నీ కలిగి ఉండి బాధపడుతూ ఉన్నట్లయితే శాపాన్ని పొందుకుంటావు. శాపానికి ప్రతిఫలం ఏంటి? శాపం పొందుకుంటే ఏమొస్తుంది అంటే నాశనము అనేటువంటిది. నువ్వు శ్రమలు నీ మీదకు రాబోతున్నాయని చెప్పడమే, సరస్వతి ముందు ఉగ్రత నీ మీదకు రాబోతుంది చెప్పడమే, ఈ గచ్చపొదలు ముళ్ళ తప్పులు మనం ఎత్తబడిన తర్వాత కాల్చివేయబడతాయని చెప్పడమే. ఆ మాటే శాపం. ఆయన్ని ప్రేమించున్న వారు అంటే అనుకూలమైన పనులు ఫలించున్న వారు ఎత్తబడతారు, ఆయనతో సదా ఉంటారు. అదే ఆ మాటే ఆశీర్వాదం. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఏలియా వచ్చి చెప్పాడు దేశమును శపించకుండానట్లు, కానీ ఏలియా మాట వెళ్ళలేదు. అందువల్లే లోకం మీద శాపం వచ్చింది. ఏలియా వర్తమానాన్ని నమ్మలేదు, అందుకని లోకం మీదకి శాపం. ఆయన్ని ప్రేమించినట్లయితే సొదొమ గొమొర్రా వలె ఆయన ఈ లోకాన్ని కాల్చివేయకుండా ఉండేవాడి. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను, నా శిష్యులని తెలిపేను. హల్లెలూయా. తీర్పు జరుగుతున్న శుభా. ఆశీర్వచనమా, ఆశీర్వాదమా, శాపమా? ఈ తీర్పు దినములో నువ్వు దోషిగా ఉన్నట్లయితే శాపాన్ని పొందుకుంటావు. నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితే, ఆయనకు అనుకూలమైన పైన ఫలించుతూ ఉన్నట్లయితే ఆశీర్వచనం పొందుకుంటావు.